ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 105వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. 105వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవాను వెదకుడి, వెదకుడి, వెదకుడి అనేటువంటి మాట పదే పదే మరి ఉపయోగిస్తూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు త్రోవ తప్పి, దారి తప్పి, దేవుని విసర్జించి, దేవునికి దూరంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. వారిని ఉద్దేశించి మరి దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవాను వెదకుడి, ఆయన బలాన్ని వెదకుడి, ఆయన మరి సన్నిధిని నిత్యము వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అని ఇస్తుంటున్నాడు. మరి ఏ రీతిగా అయితే మరి మొదటి వచనంలో మనం గమనించినట్టయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి. ఏ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వారి ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలను చేశాడు, అనేక అద్భుతాలను చేశాడు. ఐగుప్తు దేశంలో నుండి మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి నిత్య కానాను దేశానికి వారికి స్వాస్థ్యముగా ఇస్తానని పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను కానానుకు నడిపించాడు. అయితే ఈ యొక్క మధ్యలో వారు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించారు. దేవుని సన్నిధిలో జీవించకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు. లోకానుసారంగా పాపంలో మరి జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. చరిత్రలో ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే, వారు ఏ రీతిగా దేవునికి దూరంగా జీవించారు, వారు ఏ రీతిగా దేవుని విసర్జించారో మనం చూడగలం. అందుకే ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, మరి కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చిన ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట పైన దేవుడు నిలబడి ఉంటున్నాడు. కానాను దేశాన్ని వారికి ఇచ్చాడు, పాలు తేనెలో ప్రవహించేటువంటి దేశం. మరి నిత్యము సంతోషము, నిత్య ఆనందము, నిత్య మరి సంతోషము దొరికేటువంటి ప్రదేశం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరు. ఎవరైతే ఆయన్ను వెతుకుతారో, ఆయన్ను వెతికేటువంటి వారు వారి హృదయమందు వారికి ఎంతో సంతోషం ఉంటుందని భక్తుడైనటువంటి దావీదు అంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏమి వెతుకుతూ ఉంటున్నాం? అనేక వాటిని మనం వెతుకుతూ ఉంటున్నాం. మరి నిత్య నిబంధన చేసినటువంటి దేవుని మనం వెతకటలేదు. అయితే దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు, యెహోవాను వెదుకుడి, ఆయన బలాన్ని వెదుకుడి. మరి దావీదు దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క బలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన సన్నిధిలో నిత్యము జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నా దేవుని నేను స్తుతించెదను, కీర్తించెదను అని అంటున్నాడు. వెలుగెత్తి నా దేవుణ్ణి మరి కీర్తించెదను అని దావీదు మరి అంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించిడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరుగాక. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనిడి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొనిడి అని చెప్పి మరొకసారి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంత మాత్రమే కాదు, కానీ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన వెతికేటువంటి వారిగా
ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రమును త్రోసివేయడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతారో, ఎవరైతే ఆయన సన్నిధి కొరకు మరి ప్రయాసపడతారో, దేవుడు వారి పట్ల మరి ఆయన దాచి ఉంచినటువంటి మేలులతో ఆయన తృప్తి పరిచేదానికి సంసిద్ధంగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.